హాయ్ హలో నమస్తే, నేను మీ స్వేచ్ఛ. నా జుట్టు అయితే మస్తు ఊడిపోతుంది. ఎన్ని షాంపూలు ట్రై చేసినా అయినా కూడా ఏం లాభం లేదు. ఇట్లయితే కాదని చెప్పి నేను హోమ్ మేడ్ షాంపూ రెడీ చేసుకున్నా. ఒక 2 times యూజ్ చేయగానే మంచి రిజల్ట్ వచ్చింది. అందుకే నేను మీకు వీడియో పెడుతున్నా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, పక్కా మంచి రిజల్ట్ వస్తుంది. రండి ఏమేమి కావాలో చూద్దాం. 50 grams మెంతులు తీసుకున్నా. ఇది హెయిర్ ని స్మూత్ చేస్తుంది. 50 grams శీకాకాయ, ఇది డాండ్రఫ్ ని కంట్రోల్ చేస్తుంది. 50 grams డ్రైడ్ ఆమ్లా, 50 grams కుంకుడుకాయ గింజ తీసేసి తీసుకున్నా. అలాగే 50 grams బ్రింగ్రాజ్ కూడా తీసుకున్నా. ఓకేనా, ఇప్పుడు మనం అందరం కలిసి షాంపూ రెడీ చేద్దాం రండి. బ్రింగ్రాజ్ ఒకటి పక్కన పెట్టుకొని మిగిలిన వాటన్నిటిని ఒక బౌల్లో వేసుకుందాము. ఎందుకంటే కరెక్ట్ గా మనం ఇదే బౌల్లో వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకున్న శీకాకాయలో ఏ విటమిన్ సి, కే, ఈ విటమిన్స్ ఉంటాయి. ఇది హెయిర్ ఫాల్ ని నరిషింగ్ చేసి హెయిర్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. ఆమ్లాలో విటమిన్ సి ఉంటదన్న విషయం మనకు తెలిసిందే. హెయిర్ ని స్ట్రాంగ్ చేస్తుంది. ఇలా హాట్ వాటర్ పోసి 1 day మొత్తం అట్లనే ఉంచేయాలి. నెక్స్ట్ డే వరకు మెత్తగా అయిపోతాయి. దీంట్లో అస్సలు చల్లటి వాటర్ తాకొద్దు, జల్దీ ఖరాబ్ అయిపోతుంది షాంపూ. సెకండ్ డే కూడా అట్లా హాట్ వాటర్ వేసుకోవాలి ఒక కప్పు నిండా. థర్డ్ డే రోజు బ్రింగ్రాజ్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి మంచిగా. ఈ బ్రింగ్రాజ్ ఫ్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ ని కంట్రోల్ చేస్తుంది. ఇలా థిక్ గా అయ్యే వరకు మనం బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్మెల్ అయితే బానే ఉంది, కానీ చూడడానికి అయితే మంచిగా అనిపిస్తలేదు కదా. ఇది మన హెయిర్ కి మంచి బూస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దీన్ని వడగట్టి దీంట్లో ఉన్న షాంపూ మొత్తం తీసేసుకుందాం. వచ్చిన పిప్పిని వడేయకుండా దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు కొన్ని రోజులు షాంపూ లాగా. ఇంకా ఇది మనకు 1 month వరకు వస్తుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇంకుడుగా యూజ్ చేసిన హెయిర్ మొత్తం డ్రై అయిపోతుంది అని అనుకోకండి. ఒకసారి యూజ్ చేసి చూడండి. నా హెయిర్ అయితే సిల్కీ అయింది. యూజ్ చేసే మీకు చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.